ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మన మరకత వాసవి దేవస్థానంలో విశేషంగా పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. దీనికి మన ప్రభుత్వ విప్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వచ్చి పట్టు వస్త్రాలతో సమర్పించారు. వారు అంత మంచి కార్యక్రమానికి మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారు అందరూ సహకరించినందుకు మా అమ్మవారి దేవస్థానం తరఫున అందరికీ పేరు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఇది మరకత వాసవి అమ్మవారు అండి. మన పెనుగొండల్లో తర్వాత విశేషమైన మరకత స్టోన్తో కట్టింది. మరకత పంచముఖేశ్వరుడు మరకత అమ్మవారు ఉండటం విశేషం అండి. ఈ దేవాలయంకి అందరూ వచ్చి అమ్మవారాలు తీసుకుని కోరుచున్నాం. జై వాసవి. రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నారు. ఎందుకంటే ఒక దుష్టుడైనటువంటి రాజు ఆ అమ్మవారిని ఆకాంక్షించారు. ఆ తల్లి ఏమన్నదంటే యుద్ధం ప్రకటిద్దామన్నారు తల్లిదండ్రులు. వద్దు, నా ఒక్కటి దానికోసమే ఈ యొక్క కుటుంబాలు నాశనం అయిపోవడం పద్ధతి కాదని ఆ మహాతల్లి గుండ ప్రవేశం చేసిన రోజు. అందుకే ఈ రోజున గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా మాకు అధికారికంగా ఏ గుర్తింపు లేదు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెనుగొండను వాసవి పెనుగొండగా ప్రకటించడమే మా ఆర్య వయసులందరికీ ఈ కూటమి ప్రభుత్వం ముట్టు పని. అయితే ఈ రోజున ప్రభుత్వ చీఫ్ విప్గా మన సెంట్రల్ నేస్ గారు ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రములు సమర్పించి అమ్మవారికి కానుకలు సమర్పించున్నారు. ఈ సందర్భంగా మా మరకత దేవస్థానం కమిటీ తరపున ఉమామహేశ్వరరావు గారికి అలాగే వచ్చినటువంటి ఈ యొక్క భక్తులందరికీ మా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాము. జై వాసవి, జై వాసవి. ఈరోజు వాసవి మాతది ఆత్మార్పణ గవర్నమెంట్ ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పట్టువస్త్రం సమర్పించారు. వారికి వాసవి మాత బిడ్డలకి అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ జై వాసవి.